హాయ్ ఫ్రెండ్స్, నేను సుభాష్. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నా లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ ద్వారా పొందండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను సుభాష్. ఈరోజు మనం ది బెస్ట్ లాంచర్లో ఒకటైన నోవా లాంచర్ గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. చాలా రకాల లాంచర్స్ ఉన్నాయి. ఏంటంటే ఒక్కొక్క లాంచర్ ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది. కొన్ని లాంచర్స్ ఏమో లాక్ స్క్రీన్ అని, లేదంటే వాల్ పేపర్స్ అని, ఇలా రకరకాల యాప్ అన్నీ ఇన్స్టాల్ అయిపోతుంటాయి కొన్ని లాంచర్స్ వేసుకుంటే. ఇవన్నీ ఏంటంటే ఛార్జింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది, లేదంటే మీ మొబైల్ స్లో అయిపోతుంది, ఇలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఫ్రెండ్స్. కానీ ఇవన్నీ లేకుండా నోవా లాంచర్ బాగా బెస్ట్గా వర్క్ చేస్తుంది. ది బెస్ట్ లాంచర్లో ఒకటి నోవా లాంచరు. మీరు చూడండి, ఒకసారి ప్లే స్టోర్లో రేటింగ్ కూడా చూడండి. దాన్ని చాలా బాగా వర్క్ చేస్తుంది. మీకు ఎటువంటి ల్యాగ్స్ ఉండవు, స్మూత్గా హ్యాండిల్ అవుతుంది. మొబైల్ ఛార్జింగ్ కూడా ఎక్కువ దాని మీద డిపెండ్ కాదు. అలాగే మీ మొబైల్ ఏం స్లో కాదు. మిగతా లాంచర్స్ అన్నీ ఉంటాయి, కొన్ని లాంచర్స్ సేమ్ లాంచర్స్ అని, ఇలా లాంచర్స్ డిఫరెంట్ లాంచర్స్ ఉన్నాయి. అవన్నీ ఏంటంటే ఉట్టి మనం లాంచర్ ఇన్స్టాల్ చేసుకోగానే మనకు ఆటోమేటిక్గా స్క్రీన్ లాక్ ఇన్స్టాల్ అయిపోతుంది, స్క్రీన్ లాక్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకు ఛార్జింగ్ స్క్రీన్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఇలా అన్నీ ఇన్స్టాల్ అయ్యి మన మొబైల్లో టోటల్ ఎంబీ వేస్ట్ అవుతుంది, అలాగే మొబైల్ స్లో అవుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ లేకుండా మనం నోవా లాంచర్ని సామ్సంగ్ గ్యాలక్సీ S8లో ఎలాగైతే మనకు ఐకాన్స్ కానివ్వండి అలా ఉన్నాయో మనం అలా చేయొచ్చు నోవా లాంచర్లో. ఇట్టి సామ్సంగ్ గ్యాలక్సీ 8 అని కాదు, పిక్సెల్ మొబైల్స్లో మనం ఐకాన్ ప్యాక్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన మొబైల్ లుక్కే మారిపోతుంది. సో మీరు చూద్దాం ఫ్రెండ్స్ ఎలా వర్క్ చేస్తుందో. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మీరు ఎలా మార్చుకోవాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోవా లాంచర్ అలాగే సామ్సంగ్ గ్యాలక్సీ 8 ఐకాన్ ప్యాక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నోవా లాంచర్ బీటా వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలి కాబట్టి నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ప్లే స్టోర్ ప్రైస్ ఉంది, దాన్ని 199 రూపీస్ ఎంత ఉంది కాబట్టి నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. నోవా లాంచర్ ఓపెన్ అయింది. వెల్కమ్ టు నోవా. నెక్స్ట్ ఇక్కడ బటన్ ఉంది కదా, స్వైప్ అప్ సెలెక్ట్ చేసుకోండి, అప్లై. ఫ్రెండ్స్ మనకు ఐకాన్స్ అలా రాలేదు, మనం సెట్టింగ్ చేసుకోవాలి. నోవా లాంచర్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. డెస్క్టాప్, ఐకాన్ లేఅవుట్ 115%. సర్చ్ బార్ స్టైల్, బ్యాక్, ఐకాన్ లేఅవుట్, మనకి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలని చేంజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, అది చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు 120% చేసుకోండి. నాకు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది అది. ఫోల్డర్స్, ఏం అవసరం లేదు. మనకు సర్కిల్ రావాలి కాబట్టి సర్కిల్ సెలెక్ట్ చేసుకోండి. పిక్సెల్ లాంచర్ అంటే ఐకాన్స్ సర్కిల్గా ఉండవు, మనం 3-4 ఐకాన్స్ ఒక దగ్గర పెడితే అనమాట సర్కిల్లో వస్తుంది మనకు. లుక్, ఇక్కడ మనం ఐకాన్ థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ UX S8
హోమ్లోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకు సామ్సంగ్ గెలాక్సీ S8 ఎలాగైతే మనకు ఐకాన్స్ రౌండ్గా ఉంటాయో, కొంచెం రౌండ్గా ఉంటాయి కానీ కార్నర్స్ కొంచెం స్లైడ్ అయి ఉంటాయి ఫ్రెండ్స్. అన్ని ఐకాన్స్ అలాగే చేంజ్ అవుతాయి. ఇక్కడ మనకు 4x4 వస్తుంది కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం 5x5 చేసుకోండి. సెర్చ్ బార్ స్టైల్ మనకు S8 లాగా పెట్టలేదు, పిక్సెల్ మొబైల్లో ఎలాగైతే వస్తుందో అలాగ పెట్టాను. ఓకే, ఫైవ్ బై ఫైవ్ డన్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అలాగే 3D టచ్ కూడా మనకు అవైలబుల్గా ఉంది నోవా లాంచర్లో. మనకు ఏ లాంచర్లో మిగతా లాంచర్స్ అని చాలా ఉన్నాయి. లాంచర్స్ హోమ్ లాంచర్ అని ఇలా చాలా లాంచర్స్ ఉన్నాయి, CM లాంచర్ అని ఇలా. వీటన్నిటిలో మనకు 3D టచ్ ఎనేబుల్ లేదు, మనకు ఈ నోవా లాంచర్లోనే ఎనేబుల్లో ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఏ ఐకాన్కైనా మనం లాంగ్ ప్రెస్ చేస్తే 3D టచ్ ఓపెన్ అవుతుంది. ఆటోమేటిక్గా మనం ఇక్కడనే ఎడిట్ చేయొచ్చు దాన్ని. మనకు ఒకవేళ ఐకాన్ చేంజ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఐకాన్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ అని కనిపిస్తుంది, ఎడిట్ అని క్లిక్ చేస్తే మనం ఈ కార్నర్ మీద ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ థీమ్ అని ఇప్పుడు UX S8 సెలెక్ట్ చేశాను. మనం కావాలంటే ఐకాన్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గూగుల్ సెలెక్ట్ చేశాను కదా, డన్. చూడండి ఫ్రెండ్స్, ఐకాన్ చేంజ్ అయిపోయింది. ఇలా మనం ఈ నోవా లాంచర్స్ ఈ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ది బెస్ట్ లాంచర్ నోవా లాంచర్. మీరు ఒకసారి ప్లే స్టోర్లో చెక్ చేయండి, రేటింగ్ కానీ కింద కామెంట్స్ అని చెక్ చేయండి, చాలా బాగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే నేను టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్, అలాగే మొబైల్ రివ్యూస్, యాప్ రివ్యూస్ ఇలా చేస్తుంటాను ఫ్రెండ్స్. ఒక్కసారి నా ఛానల్ విజిట్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.